హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావ్లీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియోలో ఏం చూపిస్తున్నానంటే ఆలూ ఫ్రై నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇది రసంతోటైనా సాంబార్తోటైనా చాలా బాగుంటుంది. ఏదైనా మనం లిక్విడ్ కర్రీ చేసుకున్నప్పుడు, దాల్ సూప్ లాంటి అలా చేసుకున్నప్పుడు ఈ ఆలూ ఫ్రై పక్కన పెట్టుకొని తింటే కొంచెం ఒక 2-3 ముద్దలు లేకపోతే ఒక పూట ఎక్కువగానే తినేస్తాం అనమాట. అంత బాగుంటుంది. సో దాన్ని ఎలా చేయాలో ఏంటి అనేది వీడియోలో చూద్దామన్నమాట. ముందుగా ఆలూని మంచిగా పీల్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కట్ చేసుకున్న వాటిని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. అలా వాష్ చేసుకోవడం ద్వారా అందులో ఉన్న మనకి స్టార్చ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు బాగా సాఫ్ట్ కాకుండా ఉంటుంది అనమాట. సో 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. ఎప్పటి వరకు అంటే వాటర్ అనేది క్లియర్ ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అలా క్లియర్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని అందులో ఒక మనకు తగ్గట్టు 1-2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. మళ్ళీ 5-10 మినిట్స్ తర్వాత ఒక వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకొని డ్రైన్ చేసుకొని మనం ఏవైతే ఆలూని కట్ చేసుకున్నాం కదండి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు వీలైతే తర్వాత మీరు వాటిని కాటన్ క్లాత్ తోటి తుడుచుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. లేదనుకుంటే డైరెక్ట్ కూడా వేయించుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో వాటర్ ఉంటుంది కదా, తడి అంతా పోయేలాగా మంచిగా తుడుచుకుంటున్నాను అనమాట. సో అలా అయితే మనకి ఈజీగా కుక్ అవుతుంది, బాగా సాఫ్ట్గా కాకుండా ఉంటుంది అనమాట. సో మనం ఎందులో వేసినా కూడా సాఫ్ట్లో కాకుండా, అంటే ఏ ప్యాన్లో మనం చేసినా సాఫ్ట్గా కాకుండా ఉంటుంది అనమాట. సో నేను అలా మంచిగా వాటర్ అంతా కాటన్ క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం తుడుచుకొని పక్కన పెట్టుకొని ఆలూని వేసేసుకోవాలి. సో ఇక్కడ నేను మొత్తం ఒకటేసారి వేసుకుంటున్నాను. మీకు బాగా క్రిస్పీగా కావాలంటే ఇది ఒక టిప్ అనమాట. కొద్దిగానే మీరు ఆలూని వేయించుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేయించుకున్నట్లయితే మీకు మంచిగా బాగా క్రిస్పీగా వస్తాయి. సో ఇలా నేను ఒక్కటేసారి మొత్తం టైం లేకుండా ఉంది కాబట్టి మొత్తం ఒకటేసారి నేను కుక్ చేస్తున్నాను కాబట్టి మరీ అంత క్రిస్పీగా రాదు. బట్ కాకపోతే విడివిడిగా చాలా బాగుంటుంది అనమాట. అలా ముద్ద కూరగా కాదు, ఇలా బాగా క్రిస్పీగా కాకుండా మంచిగా ఉంటుంది మనకి ఈ కర్రీ అనేది. సాంబార్తో కానీ రసంతో కానీ రైస్తో కానీ తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తింటారనమాట, అంత బాగుంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మొత్తం నేను ఆలూని వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట కంపల్సరీగా, లేకపోతే కింద అడగంటిపోతుంది. సో మధ్యలో కలుపుతూ మనం మళ్ళీగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఈ ఆలూ ఫ్రైకి. సో మీరేం కంగారు పడకుండా మెల్లిగా మధ్యలో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మనకి ఒక 80% దాకా ఆలూ కంప్లీట్గా కుక్ అయింది అనుకున్నప్పుడు ఇక్కడ రుచికి సరిపడినంత పసుపు, సాల్ట్, 1 టేబుల్ స్పూను, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకి ఫ్రెష్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. పచ్చిగా వేయాలి, ఇది ఆయిల్లో కాకుండా ఫస్ట్ పచ్చిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఈ మసాలాలన్నీ మంచిగా వాటికి పట్టింది అనిపించినప్పుడు మీరు కొంచెం రుచి చూడండి. సో దట్ మీకు కర్రీ పర్ఫెక్ట్గా ఉంది అనుకునేటప్పుడు ఏం చేయాలంటే నేను అదే ప్యాన్లో కర్రీని ఒక సైడ్ అనేసి మరి కొంచెం ఆయిల్ పోసుకుంటాను అనమాట. సో మళ్ళీ ప్యాన్ పెట్టి పోపు పెట్టుకోను. ఇక్కడ ఇంకా కొంచెం పోపులాగా ఇచ్చుకుంటే మధ్యలో బాగుంటుంది అనమాట. అందుకని నేను కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనకి పక్కన పెట్టుకొని ఏం చేస్తానంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో కచ్చాపచ్చాగా దంచుకున్న మనకు వెల్లుల్లిని, అలానే కొద్దిగా శనగపప్పుని, అలానే కొంచెం కరివేపాకుని, అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వాటన్నింటిని ఫ్రై చేసుకుంటాను అనమాట. సో దాన్ని పక్కన సైడ్కి అనుకున్న తర్వాత ఆలూని
ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ స్మెల్ అనేది మీకు ఇంట్లో అంతా మంచిగా రావాలి, అప్పుడే మంచిగా ఉంటుందన్నమాట. సో ఇలా మీకు మంచిగా అవి ఫ్రై అయింది అనిపించినప్పుడు మొత్తం మనం పక్కన పెట్టుకున్న ఆలుని ఈ ఏదైతే మనము పోపు పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, సో మొత్తం అన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఎంతో ఇష్టంగా తింటారని మీరు రోటీతో తిన్నా, ప్లెయిన్ రైస్తో తిన్నా, ఆలు ఫ్రై రెడీ. మళ్ళీ మీరు దోశతో తిన్నా, ఎలా తిన్నా చాలా బాగుంటుంది. సాంబార్తో తిన్నా, రసంతో తిన్నా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. దీని కాంబినేషన్లో రసం కానీ, సాంబార్ కానీ, దాల్ సూప్ లాంటిది కానీ చేసుకుంటుంటే ఎక్సలెంట్గా కడుపు నిండా హ్యాపీగా తింటారు. సో మీకు ఈ కర్రీ నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ కంపల్సరీగా నాకైతే కామెంట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ మంచిగా టమాటో రసం చేసుకొని ఈ ఆలు ఫ్రైని కలుపుకొని తింటూ ఉంటే అబ్బా, నేనైతే ఈరోజు ఒక పూట రైస్ని కొంచెం ఎక్కువగానే తినేసాను అనమాట. సో అంత నచ్చింది నాకైతే. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.